ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2-12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. శాసనసభ వేదికగా దొరికిందని చెప్పిన అబద్ధాలే చెప్పి రాష్ట్ర ప్రజలకి నమ్మించాలని ప్రయత్నం చేస్తే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏ విధమైనటువంటి తీర్పు ఇచ్చారో గమనంలో కూడా తీసుకోకుండా, కనీసం మొన్న ఓటమిని ఒక పరిగణలో కూడా తీసుకుండా అదే అబద్ధాలు, అదే అవాస్తవాలు ప్రతిరోజు చెప్పుకుంటూ పోతే, ప్రతిరోజు నా టీవీలో పేపర్లో ప్రచురించుకుంటూ పోతే ప్రజలు నమ్ముతారని భ్రమలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు ఉండడం దురదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు శాసనసభకు వచ్చింది ఆ రాజకీయ పార్టీ ఏదో ప్రజా సమస్యల గురించి మాట్లాడుతారేమో, ఒకవేళ నిరసన తెలియచేయాలంటే ఏదైనా ఒక ప్రజా సమస్య మీద శాసనసభ దృష్టికి తీసుకొస్తారేమో అని నేనైతే చూశాను. కానీ మళ్ళీ అక్కడ కూడా స్వార్థం, రాష్ట్రం గురించి కానీ 5,18,00,000 ప్రజల గురించి కానీ కనీసం ప్రస్తావించకుండా నేనే నా గురించే మాట్లాడుకున్న విషయం రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఈరోజు ఎందుకు బయటకు వెళ్ళిపోయారు? బయట వచ్చి మాట్లాడారు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను శాసనసభకు రాను, ఈ రాష్ట్రం గురించి మాట్లాడను, ఈ రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడనని చెప్పినటువంటి రాజకీయ పార్టీ ఒక పార్టీయేనా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు రాజకీయ పార్టీలన్నీ శాసనసభలోకి వచ్చాయి. తెలుగుదేశం వాళ్ళందరం పశువు కండువాలు వేసుకొని వచ్చారు. జనసేన వాళ్ళు వాళ్ళ పార్టీ కండువాలు వేసుకొని వచ్చారు. బీజేపీ వాళ్ళు వాళ్ళ పార్టీ కండువాలు వేసుకొని వచ్చారు. ఇంకొక రాజకీయ పార్టీ కూడా వాళ్ళు కండువాలు వేసుకొని శాసనసభలోకి వచ్చారు. ఎందుకు కండువాలు వేసుకొని వచ్చారు? రాజ్యాంగంలో రాజకీయ పార్టీ ఎన్నికల్లో ప్రజల తీర్పు, ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళే శాసనసభకి కండువాలు వేసుకున్నట్టు వచ్చినటువంటి విషయాన్ని నేను ఒకసారి తెలియజేస్తున్నాను.